జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అకాల వర్షాలతోటి అతలాకుతలమైపోతున్న పరిస్థితులు నగరాల్లో కనబడుతున్నాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే పల్లెటూళ్ళలో వడగళ్ల వానతోటి పంట నష్టం జరగడము ఇది చాలా తీవ్రమైన అంశమైంది, అది తెలిసిన విషయమే. బట్ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి నగరాల్లో అడపాదడపా ప్రతిసారి కనబడుతోంది. అకాల వర్షాల్లోనే కాదు, నిజంగా మాన్సూన్ వర్షాకాల సమయంలో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అవ్వడము, నాలాలు పొంగడము, అండ్ నీళ్లు ఎక్కడికి పోవాలి అంటే బేసికల్లీ చెరువుల్లో ఇళ్ళు కట్టడం వల్లనో ఇంకోటో చాలా కారణాలు మనం అనేకసార్లు మాట్లాడుతూనే ఉన్నాము. వాటి వల్ల మొత్తంగా నగర జీవనం అంతా కూడా స్తంభించిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముంబైలో ఒక హోర్డింగ్, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి హోర్డింగ్, అది కూలిపోయింది. దానివల్ల చాలా ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. విపరీతంగా అక్కడైతే ఒక రకమైన ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా విజువల్స్ కనబడుతున్నాయి. ముంబైలో అట్లాంటి పరిస్థితి ఉంది. అండ్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఒక చిన్న వర్షం ఒక్కసారిగా అనుకోకుండా వస్తే మాత్రం, అదే మనము చాలాసార్లు నేను కూడా హెడ్లైన్స్లో వాటిలో పెట్టేవాళ్ళం, ఒక చినుకు పడితే చాలు అన్నట్టుగా పడవలేసుకొని పోవాల్సిన పరిస్థితులు నగరాల్లో వస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఈ వారం. సో ముందుగా సురేష్ కొచ్చెట్ల గారు, ముంబైకి సంబంధించినటువంటి వర్షాల తీవ్రత ముంబైలో, అదేవిధంగా హైదరాబాద్లో మనకు చెప్పనక్కర్లేదు, మనకు రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం. ఒకసారి ఫస్ట్ ఎందుకని పదే ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు, మళ్ళీ అది కామన్ అయిపోతుంది, మళ్ళీ ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ వార్తలు పక్కనకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేరే అంశాలు తెరపైకి వస్తాయి. ఎలక్షన్స్ ఉన్నప్పుడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నాకు బాగా గుర్తు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు వర్షాలు వచ్చిన సమయంలో, వరదలు వచ్చిన సమయంలో, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంపెన్సేషన్ అయితే ఏదో ఇచ్చారు. సో ఎలక్షన్స్ లేకపోతే కాంపెన్సేషన్ కూడా ఉండదు, అంతే కదా. మీరు జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి ఇవి రిపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఇంకా చెప్పాలంటే మీకు ఈ సిటీలో తిరుగుతున్న విషయాలు ఇవన్నీ మీకు తెలుసు రెగ్యులర్గానే. అనేక కమిటీలు వేశారు, ఇవేవి పని చేయలేదు. ముంబై అండ్ హైదరాబాద్ ఇట్లాగే బెంగళూరులో వరదలు ఒక టైంలో, చెన్నైలో వరదలు ఒక టైంలో. సో మనం కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా? లేదు సాయి గారు, ఎక్కడ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రాజడీస్ అని ఎప్పుడు ఒక వారం తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు 14 మంది చనిపోయారు చూడండి ముంబైలో, వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుందండి ఈ ట్రాజడీ, లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు. పెట్రోల్ నింపడానికి పెట్రోల్ బంక్ వచ్చి నిలబడిన 3 కార్లు 4 కార్లు ఉన్న ప్యాసింజర్స్ అందరు చనిపోయారు, డ్రైవర్ ప్యాసింజర్స్. వాళ్ళ తప్పేంటి? పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఎంప్లాయీ చనిపోయారు చాలా. వాళ్ళ తప్పేంటి? ఎవడో ఒక పెద్ద హోర్డింగ్ తీసుకొచ్చి దానికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పెట్టి ఇప్పుడు చూస్తే వాడు నంబర్ 1 ఫ్రాడ్. వాడు దీనికన్నా ముందు ఇంకో కంపెనీ నడిపించాడు, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ కంపెనీ పేరు మార్చి ఇంకొక కంపెనీ మీద టెండర్ తీసుకున్నాడు, ఉన్న రూల్స్ అంతా వైలేట్ చేశారు. ఇది అయిన తర్వాత మన సినిమాల్లో చూసినట్ల పోలీసోడు అన్నీ అయిపోయిన తర్వాత పోలీసోడు వస్తాడు లాస్ట్కి. ఇదే పరిస్థితి ఇక్కడ. ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో మన ఒక గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు. పేర్లు ఏమైనా గుర్తుందో సాయి గారు? అదే టైంలో ఒక వివిఐపి అనుకోండి ఏమైనా అయితే ఎంత పెద్ద గొడవ ఉంటుంటే, ఇక్కడ ఎవరో పేదోళ్ళు పాపం వెస్ట్ బెంగాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఏదో ఎక్స్గ్రేషియా ఏదో ఇచ్చి ఉంటారు. కానీ క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి బిల్డర్ మీద కేసు వేశారు. ఏది జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళ మీద కేసు ఎందుకు వేయలేదు? వాళ్ళే నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు ఏం నడుస్తుంది అనేది. సిటీలో ఒక్కటేగా సాయి గారు, ఇప్పుడు చూడండి వర్షం రాబోతుంది, ఇంకా 2-3 వారాల తర్వాత వర్షాలు మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ అని చెప్పి పెద్ద ఒక స్కామ్ ఉంది మన దగ్గర. కోట్లు ఖర్చు పెడతారు, అంటే ఉన్న నాళాలన్నీ సాఫ్ చేసేసాం, నీళ్ళన్నీ డైరెక్ట్ మూసీకి వెళ్ళిపోతుందని. మనకు తెలుసు అట్లా ఏం జరగదు. దీనికన్నా ముందు ఎన్నోసార్లు సిటీలో వరదలు వచ్చినాయి, చాలా మంది చనిపోయారు, ప్రాపర్టీ డ్యామేజ్ అయినాయి, అన్నీ జరిగింది, కొత్తదేం కాదు దీంట్లో. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే వాడు ఎవడో పాపం లోవర్ లెవెల్లో వాడు పట్టుకుని, లేకుండా బిల్డర్ని పట్టుకుంటే, లేకుండా కాంట్రాక్టర్ పట్టుకుని వాని మీద వేసేస్తారు కేసు. ఈ ముంబై కేసులో కూడా అంతే. ఇప్పుడు గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని చెప్పి వీళ్ళందరూ పబ్లికేషన్లు మీడియాలు అందరూ ఆడుకుంటున్నారు. వీళ్ళకి తెలియదు గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటే రైల్వేది కాదు, అది దే వర్క్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇదేనా మోదీతో తల మీద వేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళ అందరు తప్పే, కరెక్టే. కానీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ వాళ్ళ ల్యాండ్లో పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏముంటుంది? ఒక బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు మీరు ఫౌండేషన్ ఎందుకు వేస్తారంటే దానికి ఏ గాలి వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ అది ఆ బిల్డింగ్ అట్లనే ఉండాలి, ఈవెన్ భూకంపం వస్తే కూడా. సేమ్ విత్ హోర్డింగ్స్కి ఏంటంటే ఇంకా డేంజర్స్, ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎక్కువ లేదు. దానికి ఒక సింగిల్ షీట్ ఉంటుంది అంతే, ఒకటి ఒక ఫ్లెక్స్ లాగా షీట్, లేకుండా ఒక స్టీల్ షీట్ ఉంటుంది, అది ఎక్కడైనా వెళ్ళొచ్చు.
మనం చూసే హైదరాబాద్ కూడా ఎన్నోసార్లు బంజారాహిల్స్ లో ఉండే బంజారాహిల్స్ ఒక పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఉన్న కార్ మీద వచ్చి పడి కొంతమంది చనిపోయారు. ఇట్లా చాలా కేసులు జరిగినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూడండి కొత్తది తీసుకొచ్చారు, యూనిపోల్స్ మీద ఇంకా హోర్డింగ్లు పెడతాం, మాకు 100 కోట్లు వస్తాయని చెప్పి. వాళ్ళకు 100 కోట్లు కావాలంతే, ఉన్న పాత ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయరు, వెళ్ళి భయం అది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేయరు ప్రాపర్టీ ట్యాక్స్, కానీ మన దగ్గర మన వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర వెళ్ళి గుంజుకుంటారు డబ్బులని. కానీ దాని తర్వాత ఏమైతుంది, రోడ్డు మీద దిగితే ఇప్పుడు ఇవాళ చూడండి, నేను స్టూడియోకి రావాలనుకున్నాను, కానీ గూగుల్ మ్యాప్ పెట్టి చూస్తే మొత్తం ఇక్కడ నుంచి అల్వాల్ నుంచి పంజగుట్ట దాకా గంటన్నర చూపిస్తుంది సాయి గారు. 2 గంటలు అవుతుంది 100%. ఎట్లా రావాలని చెప్పి లాస్ట్ ఇప్పుడు మనం జూమ్ లో మాట్లాడుతున్నాం. ఇదెందుకు వస్తుంది ఈ పరిస్థితి? వీళ్ళకి తెలుసు కదా 2 రోజుల ముందే వార్నింగ్ వచ్చింది వర్షం రాబోతుందని. ఏం చేశారు మీరు? చెట్లు పడుతున్నాయి, సరే ఇట్స్ అ న్యాచురల్ అకరెన్స్ అని చెప్పొచ్చు, కానీ చెట్లు పడిన తర్వాత మీరేం చేశారు? అది అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఈ గోడ పడిపోయినట్లనే మీరేం చేశారు? గోడ పడిపోయినప్పుడు నిద్రపోతున్నారు. మనం నిజానికి చెప్పాలంటే సిటీ మధ్యలో ఉన్నాం, పంజాగుట్ట అనే ప్లేస్ లో. సో ఇక్కడ ఒక చెట్టు మా ఆఫీస్ ఎదురుగానే పెద్ద చెట్టు పడిపోయింది. సరే ఓకే, న్యాచురల్ గా మీరు ఇందాక నేచర్ దాన్ని ఎవరు ఆపలేరు. హోర్డింగ్స్ పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తర్వాత చర్యలు ఏంటి? అట్లీస్ట్ ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే తర్వాత చర్యలు ఏమన్నా ఉన్నాయా? స్పీడ్గా రియాక్ట్ అవుతున్నారా? అండ్ ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. మీరు ఇందాక అన్నారు 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్లో చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది మనకు చూస్తే అనంటే కనుక. సీరియస్లీ 2 గంటలు 3 గంటలు అలవాటు అయిపోయిన పరిస్థితి ఉంది అందరికీ అలవాటు అయిపోయింది. మొన్న చూసాం వీడియో ఎవరు వేశారు, అది మన ఐకియా నుంచి మొత్తం మైండ్ స్పేస్ నుంచి ఐకియాకి నుంచి బయోడైవర్సిటీ వెళ్ళే ట్రాఫిక్, దానిపైన ఉన్న ఫ్లైఓవర్ ట్రాఫిక్ చూపించారు. ఎందుకు జరుగుతుంది ఇది? మీరు అంతా ఫ్లైఓవర్లు కట్టి ఇంకెన్ని ఫ్లైఓవర్లు కడతారు, మీరు ఇంకెన్ని రోడ్లు కడతారు? ఎందుకంటే కార్లు కానీ 2 వీలర్స్ కానీ తగ్గదు సాయి గారు. డైలీ వందలాది మంది వేలాది మంది కార్లు రిజిస్టర్ అవుతుంది, అది జరుగుతూ ఉంటుంది. దట్ ఇస్ ద న్యాచురల్ ప్రాసెస్. అది మనం ఎవరిని కారు కొనకూడదు అని చెప్పి సింగపూర్ లాంటో లేకుంటే లండన్ లాగా రూల్స్ పెట్టలేము మనం ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో. అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇంకోటి మోదీ గారు కార్లు బ్యాన్ చేశారని చెప్పేసి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ సిటిజన్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మన చెరువు మీద వెళ్ళి బిల్డింగ్లు కట్టుకుంటే చెరువు నీళ్ళు అంతా మీ ఇంటికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మనం దుర్గం చెరువు గురించి చూస్తున్నాం సాయి గారు. దుర్గం చెరువు కబ్జా అని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ దగ్గర అడిగారు మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు దాకా అని చెప్పి, హెచ్ఎండిఏ దగ్గర అడిగారు మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు దాకా, కానీ ఏ న్యూస్ లేదు. ఏం యాక్షన్ టేకన్ రిపోర్ట్? ఇది ఏమైపోయిందంటే మొత్తం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో వచ్చి మొత్తం చెరువులు మొత్తం తినేశారు. హైదరాబాద్లో ఒక టైంలో చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు ఒక 1000-1500 చెరువులు ఉండే. ఇప్పుడు 200 చెరువులు ఉన్నది. ఎక్కడ పేర్లు ఉన్నాయి, అడ్రస్ ఈ చెరువు అనే అడ్రస్ ఉంటుంది, కానీ చెరువు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అదొకటి. ఇంకోటి రోడ్ల మీద ఉన్న నీళ్లు మనం చూసినప్పుడు ఇంకా 2-3 వారాల తర్వాత మొదలైతే మన దగ్గర కూడా రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే బిల్డింగ్లన్నీ హైట్ లో కట్టేస్తారు, పక్కన ఉన్న బిల్డింగ్లన్నీ. ఆ నీళ్ళన్నీ రోడ్ మీకు వచ్చేస్తుంది. రోడ్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అసలు పనిచేయదు, అది బ్లాక్డ్ ఉంటుంది. దానికి కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ఒక గంటకి ఇంత లీటర్ నీళ్ళు తీసుకోవచ్చని దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇది సాయి గారు ఎవ్రీ ఇయర్, అది కేటీ రామారావు గారు చెప్పారు, దానికన్నా ముందు ఇంకెవరో చెప్పారు, రెగ్యులర్ డ్రామా ఇది. పాప బేగంపేట నాలాలు 2 దొరికిపోయారు, ఎక్కడో ఇంకొక నాలాలు దొరుకుతారు. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. దీనికి ఎండింగ్ ఎక్కడ ఉంది? ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ రియల్ ఎస్టేట్ కోసం బిల్డింగ్లు ఎక్కడైనా ఎక్కడ కట్టుకుంటారు, ట్రాఫిక్ ఎక్కడైనా చేసుకుంటారు. ఈ బిల్డింగ్ల పైన కొన్ని బిల్డింగ్ చాలా, మీరు ఆ బేగంపేట ఫ్లైఓవర్ అటు పక్కన ఇటు పక్కన చూడండి, కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూస్తే మీకు భయం వేస్తుంది. దానిపైన హోర్డింగ్ పెట్టారు. అప్పుడు ఆలోచింది ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆ బిల్డింగ్ ఏముంటుంది సాయి గారు? ఏం స్టెబిలిటీ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఆ బిల్డింగ్? అది ఎక్కడైనా పడవచ్చు, బిల్డింగ్ తో తీసుకెళ్ళిపోతుంది కావాలంటే. అది కూడా ఈ హోర్డింగ్ ఎవరి మీద పడుతుంది? కింద నిలబడి మనుషుల మీద వచ్చి పడుతుంది. అదే కాదు యూనిపోల్స్ చాలా సేఫ్ అది ఇది అని చెప్పారు. మీరు హోర్డింగ్ పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు, కానీ మీరు చూస్తున్నారు కదా, ఒక స్టెబిలిటీ ఉండాలి దానికి. నాన్ ట్రాఫిక్ ఏరియాస్ లో పెట్టండి, ఎవరు లేని ప్లేస్ లో పెట్టండి, కొంత దూరం నుంచి పెట్టండి, ఏం కాదు అది మెయిన్ రోడ్ మీద తీసుకొచ్చి పెడతారు. సో దట్ ఒక చిన్న గాలి వచ్చినా కదా వచ్చి మీద. దాని తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ అది చాలా ఉన్నాయి ఇంకా సిటీలో. ఇట్లాంటి మనం చెప్పుకొస్తే, ఎందుకంటే దేర్ హ్యాస్ టు బి అ సివిక్ సెన్స్. మన దగ్గర కూడా మన మనుషులు కూడా, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీరు అడగాలండి, ప్రశ్నలు అడగాలి. ఇది ఎక్కడ ఉంది, దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా, దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఆలోచించండి, కొచ్చిలో మారాడ్ అని ఒక ప్లేస్ ఉండే సాయి గారు, చాలా ఫేమస్ కేసు సుప్రీంకోర్టులో. ఇంకా ఢిల్లీలో ఒక కేసు ఉండే, ఇదొకటి కేసు. అక్కడ ఒక 16 స్టోరీ బిల్డింగ్ కట్టారు, కొత్త రివర్ పక్కనే, మంచి బ్యాక్ వాటర్స్ పక్కనే కట్టేశారు, మొత్తం ఇల్లీగల్. లాస్ట్ లో ఒక్కొక్క ఫ్లాట్ ఐ థింక్ ₹1 కోటి కన్నా ఎక్కువ అమ్మారు, ₹1 కోటి, ₹2 కోట్లకి అమ్మారు.
లాస్ట్ మొత్తం దాని కింద డెమాలిష్ చేసి కిందకి తీసుకొచ్చేసారు సుప్రీం. డబ్బులు పోయినాయి, అది డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేదోళ్ళ డబ్బులు కాదు, అందరు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, ఫిలిం స్టార్ వాళ్ళు కొనుక్కున్న ఆ పర్టికులర్ అపార్ట్మెంట్. ఎక్కువ అడుగు లేదన్నమాట. కానీ మన దగ్గర ఏమవుతుందంటే ఈ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బెంగాల్ నుంచి వచ్చి చనిపోయిన 8 మంది ఉన్నారు. ఏం చేశారు వాళ్ళ కోసం? మీరు ఈ కేసు పెట్టారు, ఒక వారం తర్వాత 4 రోజుల తర్వాత వాడు బెయిల్లో బయటకు వచ్చేస్తాడు బిల్డర్. దాని తర్వాత అందరు మర్చిపోతారు. ఏం చెప్తున్నారంటే ఆ కాంపౌండ్ వాళ్ళకి ఫౌండేషన్ లేకుంటే కట్టాడంట. ఆలోచించండి, పెద్దగా కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. మనం చూస్తాం, మనం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకా మన హైటెక్ సిటీ వైపు చాలా ఎక్కువ తవ్వుతూనే పోతారు. ఎందుకంటే పార్కింగ్ కావాలి కదా. -3 దాకా పోతారు, -4. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బోర్వెల్ కూడా అంతే. ఇంకా కొంచెం తవ్వితే మనకు ఆయిల్ వచ్చేస్తుంది, క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తాం మనం. 1500, 1600, 1700 తవ్వుతున్నాం మనం. యు ఆర్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ జియోలాజికల్ సర్ఫేస్ బిలో ద ఎర్త్. భూకంపం రాకుంటే ఇంకేం వస్తుందండి? అన్ని వస్తుంది. సో మన దగ్గర మన ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, నా ఇంట్లో కూర్చున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, ఇంకోటి వస్తున్నాడని, అది రేపు మీకు కూడా కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దట్ కెన్ హ్యాపన్ టు యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది మనం ఎప్పుడు రియలైజ్ చేస్తాం, ఆ రోజు మేము సేఫ్గా ఉంటాం. బెంగళూరు, ఈ చెప్పిన ముంబై ఇన్సిడెంట్ లో, అది కాకుండా బెంగళూరులో చూసాం మనం, వరదలు వచ్చినాయి, కార్లన్నీ కొట్టుకుపోయినాయి వరదల్లో, చాలా మటుకు ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్ గా, తర్వాత అందరు మర్చిపోతారు. నేను ఒక రియల్ ఎస్టేట్ అతనితో మొన్న మధ్యనే మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు న్యూ సిటీ అనుకుందాం, ఒక న్యూ సిటీయా ఫ్యూచర్ సిటీయా వాట్ ఎవర్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు FSI లిమిట్ తీసేశారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రకారము కొన్ని, అంటే ఏరియా వైజ్ ఇంత ఏరియా ఉంటే ఇన్ని ఫ్లోర్స్ వరకే పర్మిషన్ ఉండేది గతంలో, దాన్ని ఇప్పుడు ఆ లిమిట్ తీసేశారు. సో ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్ల బిల్డింగ్స్ కట్టేశారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. అక్కడ ఉన్న కొంతమంది బిల్డర్స్ లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, దీనివల్ల రేట్ విపరీతంగా ల్యాండ్ వాల్యూ పెరగడం కోసం ఇది చేశారు. కానీ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఐకియా దగ్గర విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోయిందని, ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా వర్షాలు వచ్చినా ఏదొచ్చినా అని విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పాత నగరాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మనం అనుకుంటున్న టైంలోనే కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాస్లో కూడా కనీస ప్లానింగ్ లేకపోవడం వల్ల, హైరైజ్ అపార్ట్మెంట్స్ ఒకటే దగ్గర రావడం వల్ల అందరూ ఒకేసారి బయటకు వస్తారు, రావడం మళ్ళీ మొదలవుతుంది గొడవ. సో మీరు అన్నట్టుగా ఈ హైట్లో ఇల్లు కడుతున్నారు ఆ అపార్ట్మెంట్లు, అవన్నీ రోడ్డు మీకే నీళ్ళు వస్తాయి. అదేదో అంటారు, నీళ్లు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు అని. ఇప్పుడు సమస్య ఏంటంటే నిజమేవాడికి తెలుసు, ఇది సమస్య. ఏం చదివి చెప్తున్నా సాయి గారు, నెగ్లిజెన్స్ 2 సైడ్ల నుంచి ఉంది. ఇక్కడ బిల్డర్స్, ఇప్పుడు మీరు చెప్పారు 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు, నీళ్ళు ఎక్కడ ఉంది సాయి గారు? ఇప్పుడు రన్నింగ్ జోక్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మీరు ఒక విల్లా తీసుకుంటే విల్లాతో ఒక ట్యాంకర్ ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు కావాల్సి వస్తుంది ట్యాంకర్, త్రూ అవుట్ ది ఇయర్ ట్యాంకర్ నడిపించుకోవాలి మీరు. నీళ్ళు లేవు మన దగ్గర, ఒక లిమిట్ ఉంటుంది నీళ్ళ కోసం. వీఆర్ నాట్ లివింగ్ నెక్స్ట్ టు అ రివర్. ఈ సివిలైజేషన్స్ అనే సాయి గారు, మన కాశీ కానివ్వండి, మేజర్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ చూడండి, బ్రెజిలియన్ సివిలైజేషన్, అన్ని ఒక రివర్ పక్కన ఉంటుందండి సాయి గారు. కరెక్ట్. అన్ని ఇప్పుడు కాశీ కూడా చూడండి. సో అట్లాంటి సివిలైజేషన్, ఇప్పుడు మన ఏదైనా యూఫ్రటిస్ తీసుకోండి, నైల్ తీసుకోండి, ఇదన్నీ దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, ఆల్ సివిలైజేషన్స్ లివ్డ్ అలాంగ్ దట్ రివర్. అది లేకుంటే దాని పరిస్థితి ఆలోచించి సాయి గారు. ఇప్పుడు మనం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? గోదావరి నుంచి తీసుకొస్తున్నాం, కృష్ణా నుంచి తీసుకొస్తున్నాం, అది గ్రావిటీ ఫ్లో కాకుండా పంపింగ్ చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత సరే, వీ నీడ్ అకామిడేషన్, కరెక్ట్. బట్ హైదరాబాద్ ఇస్ అ ప్లాటో, ఇట్ ఈస్ నాట్ లైక్ ముంబై అట్లాంటి ఐలాండ్ కాదు. ముంబైలో ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు సీ, ఇంకొక వైపు హిల్స్ ఉన్నాయి కంప్లీట్ గా. సో వీఆర్ ఫోర్స్ టు గో, ఐ మీన్ అప్వర్డ్స్. మనకు ఆ ప్రాబ్లం లేదు కదా. మనం మీరు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు పోయిన ప్లాటో మన దగ్గర, ప్లేన్స్ ఆల్మోస్ట్ డెక్కన్ ప్లాటో అంటాం మనం. కానీ ఈ డబ్బులు సంపాదించడానికి చేస్తున్న పని అదే దెబ్బతీస్తుంది మేజర్ గా సాయి గారు. అండ్ పీపుల్ విల్ సఫర్. ఇప్పుడు 8 మంది చనిపోయారు, రేపు 80 మంది చనిపోవచ్చు. మనం 2001లో అనుకుంటాను పెద్ద వరద ఒకటి వచ్చింది హైదరాబాద్ లో, ఎంతో మంది ఇల్లు పోయిన, ఎంతో మంది డాక్యుమెంట్స్, ఎంతో మంది చనిపోయారు. ఏం చేశారు దాంతో? డిడ్ వి లెర్న్ ఇన్ లెసన్స్? అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్పారు? మేము మొత్తం నాలా సాఫ్ చేసేస్తాం. ఏది వైస్రాయ్ హోటల్, ఇప్పుడున్న మ్యారియట్ హోటల్ నుంచి నల్లకుంట వైపు నుంచి మూసీకి వెళ్ళే మొత్తం నాలా క్లీన్ చేసేస్తాం అన్నాడు. చేశారా సాయి గారు ఇవాళ దాకా? లేదు. కమిటీ కూడా సార్, కిర్లోస్కర్ కమిటీ అని. ఏమైంది కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్? ఏం జరగలేదు. ఎందుకంటే పొలిటికలీ ఇట్స్ డిఫికల్ట్. ఈ నాలాల మీద మొత్తం కబ్జాలు అయినాయి. వర్షాలు వచ్చినప్పుడే వీళ్ళు గుర్తొస్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఇల్లు కొట్టుకపోతే కూడా వెళ్ళి మా కాంపెన్సేషన్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మూసీ చూడండి, మూసీ క్లీనింగ్ అన్నారు. మూసీ క్లీనింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే మూసీ మీద మొత్తం కబ్జాలు. ఈ కబ్జా ఎంకరేజ్ చేస్తున్నారు. అరే ఒక టైంలో సాయి గారు, నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు
మన రాజ్భవన్ ఎదురుగా ఇప్పుడు మక్తా అని ఒక స్లమ్ ఏరియా ఉండే, ఇప్పుడు అది పాష్ ఏరియా అయిపోయింది. రాజ్భవన్ దాకా హుస్సేన్ సాగర్ నీళ్ళు వస్తుండే, రైల్వే ట్రాక్ ఉంది కదా సాగర్ అక్కడ దాకా. దాని తర్వాత నెక్లెస్ రోడ్ కట్టిను, నడిమిట్ల మక్తా వచ్చేసింది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ హెస్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ స్మాలర్, చిన్నగా అయిపోతుంది. అప్పుడు అయ్యి నీళ్ళు ఎక్కడ వెళ్తుందో, క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది అన్నిటికీ. విశ్వేశ్వరయ్య గారు ఇంత పెద్ద లెజెండరీ మ్యాన్, ఈ కన్స్ట్రక్టెడ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. అప్పుడు నిజాం పిలిపించి మా దగ్గర వరదలు వచ్చినాయి, ఐ థింక్ 1908లో వచ్చింది అనుకుంటా వరదలు. అది మా దగ్గర పెద్ద వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు. ఏం చేయాలంటే ఆయన 2 డ్యాములు కట్టిండు. అది ఏదో ఒకటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అది మనం మెచ్చుకోవాలి. ఇక్కడ ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి నీళ్ళు రావట్లేదు. అది రావాల్సింది ఎక్కడి నుంచి? వికారాబాద్ వైపు నుంచి రావాలి. అది మూసి అక్కడ మొదలవుతుంది యాక్చువల్లీ. మన అక్కడ వికారాబాద్ లో గుడి ఒకటి ఉంది, అనంతపద్మనాభ గుడి ఉంది, దాని పక్క నుంచి మొదలవుతుంది అది పుష్కర్ని అక్కడి నుంచి. కానీ ఎక్కడ పోయినా ఎందుకంటే మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఆ ఫామ్ హౌస్ లో నీళ్ళని డైవర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నీళ్ళు లేవు. ఎప్పుడు చెప్తారు సాయి గారు, ద నెక్స్ట్ వార్ విల్ బి ఫాట్ ఫర్ వాటర్ అని. నీళ్ళ కోసం ఉంటుంది యుద్ధాలని. అది జరగబోతుంది చూడండి. కొట్టుకుంటారు రోడ్ల మీద, ట్యాప్ పక్కన కొట్టుకుంటారు చూడండి, అట్లనే నీళ్ళ కోసం కొట్టుకుంటారు. 20-30 సంవత్సరాల తర్వాత చూడండి నీళ్ళు ఉండవు. మనం నీళ్ళు అనేది ఏనది మ్యూజియం లో పెట్టుకోవాలి, ఇది నీళ్ళు ఉండే ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ 20 లీటర్ల క్యాన్ కొనుక్కుంటాం కానీ అది కొనుక్కొని మనం స్నానం చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇది ఇంకా అదొక వైపు ఉంటే ఇది హోర్డింగ్స్ ఒక్కటే కాదు సాయి గారు, చాలా మటుకు ఇల్లీగల్ స్ట్రక్చర్స్. అది ముంబై లాంటి ప్లేస్ లో చాలా, మీరు ముంబైలో తిరిగితే నాకు ఒకసారి ఒక నెల ముందు నేను వెళ్ళాను. ఐ ఆల్వేస్ వండర్ ఎట్లా బతుకుతారు వీళ్ళు అనేది. అది చూస్తే హైదరాబాద్ కొంచెం మెరుగు, ఇక్కడ బెటర్ అనిపిస్తుంది నాకు, కొంచెం వీఆర్ ఇన్ బెటర్ షేప్ అని. కానీ ఈ అర్బన్ స్ప్రాల్ లో ఈ జరిగిన యాక్సిడెంట్లు, ఆ యాక్సిడెంట్ జరిగిన 14 మంది ఫ్యామిలీలు పోయిన వాళ్ళకు జీవితం మొత్తం ఏడుస్తారు. వాళ్ళ తప్పేంటండి? కరెక్ట్. వాళ్ళు ఏం చేశారని మనం గుజరాత్ లో చూసాం. దేర్ వాజ్ అ బ్రిడ్జ్ దట్ కొలాప్స్. సరే యాక్షన్ తీసుకున్నారు, కేసులు వేశారు. దాని తర్వాత ఏమైంది? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ లంచాలు తీసుకొని ఈ మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఇంటి దగ్గర ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే. యాక్చువల్లీ 3 కూడా లేకుండే, 2 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే మా ఇంటి పక్కన. అప్పుడు ఐ డోంట్ 10-12 సంవత్సరాలు శర్మ గారు అనుకుంటాను, ఈ వాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్. నేను కంప్లైంట్ చేశాను, సార్ ఇట్లా ఈయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, 3 అంతస్తుల పర్మిషన్ ఉంది, గాలి ఆగిపోతుంది మిగతా ఇంటికి పక్కన వచ్చేదంటే రిప్లై ఏమొచ్చింది సార్ గారు? నా దగ్గర ఎప్పుడు కూడా కాపీ ఉంది రిప్లై, మీరు నవ్వుతారు. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్ బిల్డర్ హ్యాస్ పేడ్ అ పెనల్టీ అండ్ హెల్ప్డ్ us అచీవ్ ద టార్గెట్. బిల్డరు పెనల్టీ కట్టారంట, దాంతో వీళ్ళు టార్గెట్ మీట్ అయిపోయిందంట జిహెచ్ఎంసీ వాళ్ళ. అంటే యు ఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కరెక్ట్. మీరేం చెప్తున్నారు? ఒక ఇంట్లో దొంగతనం చేసి ఒక ల్యాప్టాప్ దొంగతనం చేసుకున్న తర్వాత నేను ఆ ల్యాప్టాప్ దొంగ అంటాడు, నా డిస్కౌంట్ తీసుకుంటున్నాను ల్యాప్టాప్ అంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసాను మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.